కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ జేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ జేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సదర్లాండ్ నుంచి అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ అయితే చేశారు. సో ఇదొచ్చేసి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్‌కి అయితే సంబంధించింది. సో ఓకేనా. అంటే మీకైతే చాటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్స్ అండ్ హ్యాండ్లింగ్ ద కస్టమర్ కంప్లెయింట్స్ అండ్ రిటర్న్స్ త్రూ కాల్, ఈమెయిల్ అండ్ చాట్. ఓకేనా. సో మీకొచ్చేసి వాయిస్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే వాయిస్‌కి సంబంధించి ఉంటుంది. లేదా నాన్ వాయిస్ ప్రాసెస్‌కి కూడా మీకు జాబ్ వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అండ్ మీకొచ్చేసి గివింగ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్స్. సో ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ మామూలుగా ఇప్పుడు ఒక మొబైల్ గాని ఉంటుంది గదా! సో దానికి సంబంధించి ఫ్యూచర్స్ ఏమేమి ఉంటాయో అవనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో అప్పుడేందంటే కస్టమర్ అనేది బై చేస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమై సో అట్లా మీరనేది హెల్ప్ చేయాల్సి ఉంటుంది. బీ ఎక్సలెంట్ ఇన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాను గదా! అండ్ అంతే కాకుండా లుకింగ్ ఫర్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాలి విత్ 90% యాక్యురసీ. సో మీరైతే ఇంట్లో అనేది ప్రాక్టీస్ చేయండి. సో టైపింగ్ టెస్ట్, ఫ్రీ టైపింగ్ టెస్ట్ అని ఒక 4-5 టైమ్స్ చేస్తుంటే ఏందంటే హ్యాండ్ అనేది ఫ్రీ అవుతుంది కాబట్టి ఈజీగా అనేది చేయొచ్చు. ఈ ప్రాసెస్‌కి సంబంధించి అయితే సో ఇక్కడ చూసుకుంటే షుడ్ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ కస్టమర్ సపోర్ట్ అయితే అంటున్నారు. లేకపోయినా అనేది పర్వాలేదు. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో సో ఓకేనా. మీరు డిగ్రీ గాని, బీటెక్ గాని చేసుంటారు. సో వాళ్ళనేదైతే ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా సో మీకనేది క్యాబ్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. మీకు రేడియస్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి 15 కిలోమీటర్ రేడియస్ ఫ్రమ్ వర్క్ లొకేషన్ నుంచి అయితే 15 కిలోమీటర్స్ లోపలైతే ఉండాలి. ఈ జాబ్ వేకెన్సీస్ అయితే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది తీసుకుంటారు. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. సో ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మీకు సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్ సర్వే నంబర్. సో ఇదొచ్చేసి మీకు ఉప్పల్‌లో అయితే ఉంటుంది. ఓకేనా. సో మీరైతే ఉప్పల్‌లో ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ లేదా ఇక్కడ సదర్లాండ్ ఆఫీస్ అని కొడితే వస్తుంది. సో మీరనేది డైరెక్ట్ వాకిన్ అనేది ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు. హెచ్ఆర్ మన్విత అని. సో మొబైల్ నంబరు. ఇదొచ్చేసి మొబైల్ నంబర్. సో మీరైతే 12-6 పీఎం వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీరైతే వాకిన్ డ్రైవ్‌కి అనేది అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో మనకి వాకిన్ డ్రైవ్ వచ్చేసి 2 జూన్ నుంచి 11థ్ జూన్ వరకు 10:30 AM నుంచి 2 PM వరకు అనేది వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇదొచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అండ్ మేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించి సో ఇంకొక బ్రాంచ్ అయితే ఉన్నది. సో అదొచ్చేసి అయితే మీకు మణికొండలో అయితే ఉంటుంది. సో మీరైతే అక్కడికెళ్ళి అయితే అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ అంతే కాకుండా లేదు మాకు ఇక్కడే నియర్ బై లొకేషన్ ఉప్పల్‌లో కావాలంటే సో మీకైతే పక్కనే 247 కంపెనీ అయితే ఉంటుంది. 247 24/7 ఏ.ఐ కంపెనీకైతే వాక్ ఇన్ డ్రైవ్ అనేది అటెండ్ అవ్వండి. సో అక్కడ గూడా మీకు మంచిగా జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు వాయిస్ ప్రాసెస్ గాని, నాన్ వాయిస్ ప్రాసెస్ గాని ఫౌండ్ ఎవర్ కంపెనీ ఉన్నది. అండ్ మీకు అక్కడికెళ్తే చాలా కంపెనీస్ అనేది ఉంటుంది. సో దేనికైనా సరే డైరెక్ట్ వాక్ ఇన్ అయితే వెళ్ళొచ్చు. సో మీరైతే అక్కడ బయట గేట్ దగ్గర అయితే కనుక్కోవచ్చు. చాలా మంది డిఫరెంట్ కంపెనీస్‌కైతే ఇంటర్వ్యూకెళ్తారు. సో మీకైతే కంపల్సరీ 247లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో మీరు 24/7 ఏ.ఐ కంపెనీ కూడా వాక్ ఇన్ అనేది అటెండ్ అవ్వండి. సో దానికొచ్చేసి మీకు జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో ఇంటర్మీడియేట్. సో బిఫోర్ సదర్లాండ్‌కి గూడా ఇంటర్మీడియేట్ ఇచ్చారు. సో బట్ మీరేందంటే ఒకసారైతే వెళ్లి కనుక్కోండి. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి గూడా మీకు జాబ్ వేకెన్సీస్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియోకైతే నేను జస్ట్ వచ్చేసి మీకు 35 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. సో కంపల్సరీ అయితే ఫిల్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్.